మలిశెట్టి లక్ష్మీ నరసయ్య గారు నమస్కారం అండి. నమస్తే. ఎలా ఉన్నారు? ఓకే, బాగున్నాం. యా ఫైన్ ఫైన్. మలిశెట్టి లక్ష్మీ నరసయ్య గారు, మీ పేరు కూడా చాలా బాగుంది సార్. మలిశెట్టి లక్ష్మీ నరసయ్య గారు అనేది. సో దాదాపుగా మీరు స్పోర్ట్స్ రంగంలో ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ట్రావెల్ చేస్తున్నారు? 15 years అయింది. ఓకే, 15 years 15 years కంప్లీటెడ్. సో ఈ స్పోర్ట్స్ రంగంకి రాకముందు మీరు ఏ రంగంలో ఉండేవారు, ఏం చేసేవారు? డిపార్ట్మెంట్ లో, కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ లో అసిస్టెంట్ రిజిస్ట్రార్ గా ఓకే రిటైర్ అయినా. దాదాపు 35 years నేను వర్క్ చేశాను. అచ్చా. వివిధ రంగాల్లో ఎల్డీసీ గాను, జూనియర్ ఇన్స్పెక్టర్ గాను, సీనియర్ ఇన్స్పెక్టర్ గాను, అసిస్టెంట్ రిజిస్ట్రార్ గా 10 సంవత్సరాలు గెజెటెడ్ ఆఫీసర్ గా వర్క్ చేసి రిటైర్ అయ్యాను. 2010లో రిటైర్ అయిన తర్వాత ఇక్కడ 2010 స్టార్ట్ చేశాను. అదే రిటైర్ అయింది 2010లో. మళ్ళీ దీంట్లో స్పోర్ట్స్ రంగంలోకి 2010 నుంచి స్టార్ట్ అయింది. సో ఈ స్పోర్ట్స్ రంగానికి రావాలి అని నీకే అనిపించిందా, లేకపోతే మీ ఫ్రెండ్స్ తరపు నుంచి ఎవరైనా ఫోర్స్ చేశారా, లేకపోతే మీకు ఇన్స్పిరేషన్ ఎవరు ఈ రంగంలో? ఇన్స్పిరేషన్ మా చిన్న ఆయనే. ఆయన పోయేవాడు. నాకు ఒక రోజు చెప్తే సర్వీసులు ఉండగానే ఆయన చూసుకొని, ఆయన ఆ ఏజ్ లో కూడా పోతున్నాను ఉద్దేశంతో ఆయనకు నాకు 10 years దాదాపు. ఓకే, ఆ ఏజ్ అంటే మీ ఏ ఏజ్? మీరు స్పోర్ట్స్ లోకి వచ్చేటప్పటికి మీ ఏజ్ ఎంత? 58. ఓకే, 58. ఆల్మోస్ట్ స్పోర్ట్స్ మ్యాన్స్ తీసుకుంటే ఓవరాల్ గా దాదాపుగా 60, 65, 58, మీరు 58, తర్వాత 85 లో మొన్న ఒకరిని చేశాను నేను ఇంటర్వ్యూ. 85 లో స్టిల్ యంగర్. ఆయన ఎంత యంగర్ గా ఉన్నారంటే దాదాపు ఒక హెయిర్ మాత్రం నడిచింది అంతే గాని చూస్తే మనం నాగేశ్వరరావు అనిపిస్తారు. సో ఆయనను చూసి నేను కూడా స్టన్ అయ్యాను. సో స్పోర్ట్స్ లో ఇంత ఎఫర్ట్ పెట్టి ఆడుతున్నారు వీళ్ళు ఈ ఏజ్ లో కూడా. అంటే మిగతా యంగర్ జనరేషన్ కి వారు ఇచ్చే మోటివేషన్ చాలా బెటర్. అది చాలా గ్రేట్ఫుల్, అది మోటివేషన్ వాళ్ళు చేయడం ఈ టైంలో వాళ్ళు. అంటే మీరు కూడా దాదాపుగా ఈ రంగంలోకి వచ్చారు. సో యాజ్ ఏ మీరు మాస్టర్ అథ్లెటిక్ స్పోర్ట్స్ లో యాజ్ ఎ మెంబర్ గా, మీరు తర్వాత ట్రెజరర్ గా మీరు చేశారు. సో కానీ ఈ సుదీర్ఘ ప్రయాణంలో అంటే దాదాపుగా మీరు 2010లోనే వచ్చేసారు ఇక్కడికి. దాని తర్వాత ఇంతవరకు మీరు సాధించినటువంటి మెడల్స్ ఏంటి? నేను దాదాపు 50 మెడల్స్ ఉన్నాయండి. యో నైస్. 50 వావ్, మెడల్స్. వెరీ నైస్. ఓకే సార్, 50 మెడల్స్ సాధించి పెట్టారు. మీరు ఫస్ట్ టోర్నమెంట్ ఎక్కడ ఆడారు? సో ఫస్ట్ తీసుకున్న మెడల్ ఏంటి? ఫస్ట్ వచ్చేసి నేను విదిశాలో తీసుకున్నాను. ఓకే, వెరీ నైస్. సెకండ్ ప్రైజ్. ఓకే, థర్డ్ ప్రైజ్. తర్వాత ఇక్కడ గుంటూరులో తీసుకున్నాం, కలకట్టాలో తీసుకున్నాం, తర్వాత ఇంపాల్. ఓకే. సో దాదాపుగా ఈ 50 మెడల్స్ లో ఫస్ట్ మెడల్ మీరు ఎక్కడ తీసుకున్నారు? ఏం మెడల్ తీసుకున్నారు? విదిశా రన్నింగ్. 5K రన్ లో మీరు పార్టిసిపేట్ చేశారు. సో దాంట్లో బ్రాంజ్ ఆర్ సెకండ్ ప్లేస్, సిల్వర్ మెడల్. కంగ్రాట్స్ సార్, కంగ్రాట్స్. తర్వాత ఈ స్పోర్ట్స్ రంగంలోకి రావడానికి మీకు ప్రధానమైనటువంటి కారణం ఎవరు అనేది మీరు ఇందాక మీ చిన్నాన్న గారు అని చెప్పారు. మీరు 2010 నుంచి సుదీర్ఘ ప్రయాణంలో ఇప్పటిదాకా ఈ సుదీర్ఘ ప్రయాణంలో మీరు అంటే ఈ మాస్టర్స్ అథ్లెటిక్ స్పోర్ట్స్ అసోసియేషన్ తరఫు నుంచి కూడా ట్రెజరర్ గా మీరు వర్క్ చేశారు దాంట్లో. కానీ ఆ ట్రెజరర్ అంటే ఆ స్పోర్ట్స్ కు సంబంధించి, ఆ అసోసియేషన్ కు సంబంధించి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేశారా? వాళ్ళు ఏమైనా ఒత్తిళ్లకు లోన్ అయ్యారా? సో ఎన్నడూ గానీ మీరు ఒత్తిళ్లకు లోన్ కాలేదంటారా? ఎప్పుడు లేదు. అంతా కలిసి యునైటెడ్ గా చేసేవాళ్ళం. ఓకే. ప్రెసిడెంట్ గారు పాండురంగారెడ్డి అని, ఆయన మీకు తెలిసే ఉంటుంది. ఓకే, ఆయన మా ప్రెసిడెంట్. తెలుసు, పాండురంగారెడ్డి గారిని ఇంటర్వ్యూ చేశాను నేను. మొదటి నుంచి కూడా ఆయన చాలా పోలీస్ డిపార్ట్మెంట్ అయినా కూడా ఆయన చాలా ఇది ఉంటున్నారు. ఓకే, మాకు అటువంటి ఇంతవరకు లేదు. దాదాపుగా మీరు 2010లో వచ్చారు స్పోర్ట్స్ రంగానికి. కానీ ఫైనాన్షియల్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా ఫేస్ చేశారా? దాదాపుగా ఇప్పుడు మీరు ఒక పక్క అది చేస్తూ అంటే ఇప్పుడు ఫ్యామిలీ తరపు నుంచి, జాబ్ తరపు నుంచి అన్ని చూసుకొని మీరు ఈ స్పోర్ట్స్ రంగంలో చేయాల్సి ఉంటుంది. కాబట్టి దీనికి మరి ఫైనాన్షియల్ గా మీరు బాగా దిట్టంగా ఉంటేనే, బాగా సమృద్ధిగా ఉంటేనే మీరు ఇక్కడ నెగ్గుకు రాగలుగుతారు. సో అటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా? ఫైనాన్షియల్ గా సౌండ్ తర్వాత మాకు ఎంకరేజ్మెంట్ కూడా ఇంట్లో ఎప్పుడు లేదు. ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి డిపార్ట్మెంట్ లో కూడా నేను అసోసియేషన్లలో 1980 నుంచి కూడా నేను వివిధ రంగాల్లో ఇప్పటికి కూడా నేను స్టిల్ మా క్యాస్ట్ ప్రెసిడెంట్ నేనే. తర్వాత హౌస్ బిల్డింగ్ సొసైటీ ప్రెసిడెంట్, ఇక్కడ ట్రెజరర్. ఈ యాక్టివిటీస్ ఎక్కువ.
సో ఇన్ని రంగాలలో మీరు చేస్తున్నారు కదా, ఇన్ని 3-4 రంగాలు మీరు చెప్పారు, వేరియేషన్స్ ఇన్ని చూపిస్తున్నారు. సో అక్కడ ప్రాబ్లమ్స్, ఇక్కడ ప్రాబ్లమ్స్ చూసి మనసు చికాకు అనిపించి నాకు ఈ స్పోర్ట్స్ ఏంటి నాకు అక్కర్లేదు అనిపించిన సందర్భం ఏమైనా ఉందంటారా? ఎప్పుడు లేదు. సో ఎనీ టైం ఎనర్జీ లెవెల్స్ అదే విధంగా మెయింటైన్ అవుతున్నాయి. ఏంటి మీ సీక్రెట్ ఏంటి దీనికి సంబంధించి? సీక్రెట్ మేము వేరే వ్యాపకాలు ఏం లేవు. డైట్ ఏ విధంగా యాక్చువల్గా స్పోర్ట్స్ రంగంలో ఉండాలి, మనం రాణించాలి అంటే ఫిజికల్గా చాలా స్ట్రాంగ్గా ఉండాలి. సో దాన్ని బట్టి మీరు ప్రతిరోజు ఈ జిమ్స్ సంబంధించి కానీ వర్కౌట్స్కి సంబంధించి కానీ ఏదైనా చేసేవారా? సో ఎన్ని అవర్స్ మీరు ప్రాక్టీస్ చేసేవారు ఈ స్పోర్ట్స్ రంగంలో నిలదొక్కోవడానికి? వాళ్ళ చేసినటువంటి కృషి ఏంటి? మార్నింగ్ 5:30 to 7, ఓకే, ఈవినింగ్ 6 to 7 డైలీ. జిమ్ కూడా ప్రాక్టీస్ చేస్తాం. వర్కౌట్స్ 1 hour వాకింగ్, ½ an hour. అచ్చా. సో ఓవరాల్ గా తీసుకుంటే దాదాపు ఒక 5 hours మార్నింగ్ ఒక 2 hours, ఈవినింగ్ ఒక 2 hours, అండ్ ప్రాక్టీస్ కి ఒక 1 hour కేటాయించే వాళ్ళ ప్రాక్టీస్ కి. ఓవరాల్ గా తీసుకుంటే ఈ 24 hours లో ఒక 5-6 hours మీరు ఈ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయడానికి, యాక్టివిటీస్ గా ఉండడానికి ఇచ్చేసేవారు. సో ఓవరాల్ గా తీసుకుంటే మీ స్పోర్ట్స్ రంగంలోకి రావడానికి ప్రధాన కారణాలు కూడా చెప్పారు. కానీ ఇంట్లో ఫ్యామిలీ సపోర్ట్ మీకు ఏ విధంగా ఉండింది? మీకు ఈ రంగంలోకి రావాలి అంటే అసలు ఫ్యామిలీ సపోర్ట్ చేశారా? ఫుల్ గా ఉంది ఫ్యామిలీ సపోర్ట్, ప్రాబ్లమే లేదు. ఓకే, నేను మొదటి నుంచి కూడా అసోసియేషన్ లో వర్క్ చేశాను కాబట్టి ఆ అలవాటు వాళ్ళకు ఎప్పుడైనా రిటైర్ అయినా కూడా ఈ వ్యాపకాలు పెట్టుకున్నారనే ఉద్దేశంతో వాళ్ళు ఎప్పుడు కూడా డిస్కరేజ్ చేసేవాళ్ళు. కానీ వాళ్ళకి అనిపించింది అంటారా మీరు ఈ రంగంలో వచ్చి రాణిస్తారు, ఎన్ని మెడల్స్ సాధిస్తారు అని వాళ్ళకి కాన్ఫిడెంట్ గా ఉండిందంటారా? ఖచ్చితంగా. మా అబ్బాయి కూడా స్పోర్ట్స్ లో ఇదే సపోర్ట్ అయితే బాగా ఉండింది. సపోర్ట్ బాగా ఉండింది. సో ఓవరాల్ గా తీసుకుంటే ఎన్ని మెడల్స్ సాధించారు మీరు? దాదాపు 50 ఉన్నాయి. 50 మెడల్స్ సాధించారు. సో మీరు ఇప్పుడు తీసుకొచ్చారు 50 మెడల్స్ తీసుకొచ్చాం. ఒకసారి మా ఎస్టీవీ ప్రేక్షకులు చూస్తే అబ్బా ఇన్ని మెడల్స్ సాధించారని చెప్పేసి వాళ్ళు కూడా చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతారు. ఒకసారి మనం ఈ మెడల్స్ చూపించే ప్రయత్నం చేద్దాము. సో ఆ మెడల్స్ ఒకసారి మీరు తీసుకొని వస్తే డెఫినెట్ గా మనం చూద్దాం. సో మా ప్రేక్షకులు కూడా చాలా ఆనందపడతారు. ఓకే, చూసారా, ఇది యాక్చువల్ గా 50 మెడల్స్ సంబంధించినటువంటి ఫేమ్. ఇది అంటే అంత ఈజీ కాదు ఇన్ని మెడల్స్ సాధించడము. దాదాపుగా 58 ఏజ్ లో స్పోర్ట్స్ రంగంలోకి వచ్చి దాని తర్వాత ఇన్ని మెడల్స్ సాధించారంటే యంగర్ జనరేషన్ లోనే సాధించడం చాలా కష్టమవుతున్న తరుణంలో ఈ ఏజ్ లో దాదాపుగా 50 మెడల్స్ సాధించారంటే ఇంకేం కావాలి లైఫ్ కి? ఇది చాలు కదా. డెఫినెట్ గా మన లక్ష్మీ నరసయ్య గారు సాధించినటువంటి కీర్తి చాలా గొప్పది. సో ఎవరు సాధించగలరు ఈ ఏజ్లో? వారు సాధించారు. సో అలాగే మీ అందరికీ కనువిందు చేయడానికే ఈ మెడల్స్ చూపిస్తారు. సార్ దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మీరు చెప్పండి మా ప్రేక్షకులకి. సో ఎక్కడ ఏంటి, ఎన్ని బ్రాంజ్లు, ఎన్ని సిల్వర్స్, ఎన్ని గోల్డ్ మెడల్స్ సంపాదించి పెట్టుకున్నారు? గోల్డ్ మెడల్స్ తక్కువనండి. గోల్డ్ మెడల్స్ ఒక 10 ఆ ప్రాంతం ఉంటుంటాయి. ఓకే, మిగతా 50-50 అంటే 20 సిల్వర్, 20 బ్రాంజ్. ఓకే, ఓవరాల్ గా మీ సుదీర్ఘ ప్రయాణంలో ఎన్ని మెడల్స్ సాధించి పెట్టారు? దీని వెనక ఎంత కృషి చేశారేంటి? డైలీ భోజనం మానేస్తాం కానీ ఇది మాత్రం వాకింగ్ వచ్చేది మాత్రం ఖచ్చితంగా. ఓకే, అంటే మీ అసోసియేషన్ తరపు నుంచి సో రాజకీయ నాయకులకు సంబంధించి ఏదైనా మీకు అంటే గవర్నమెంట్ తరపు నుంచి ఏమైనా ఈ సపోర్టింగ్ గా ఉండిందంటారా ఫైనాన్షియల్ గా? గవర్నమెంట్ తరపు లేదు కానీ టీజీ వెంకటేష్ గారు మాకు ఎంకరేజ్మెంట్. ఆయన ఎవ్రీ ఇయర్ కూడా మాకు ఆయన స్పాన్సర్ చేస్తారు. నియర్లీ 30,000, 40,000 మా రిక్వెస్ట్ బట్టి మేము పోయే డిస్టెన్స్ బట్టి ఆయన ఫైనాన్షియల్ సపోర్ట్ టీజీ వెంకటేష్ గారు. సో మీకు టీజీ వెంకటేష్ గారికి అటాచ్మెంట్ ఏ విధంగా ఉండేదండి? ఈ అసోసియేషన్ తరపు నుంచి ఎన్నిసార్లు కలిసారు, ఏం మాట్లాడుతున్నారు? ఎవ్రీ ఇయర్ 2 times ఖచ్చితంగా కలుస్తాం. ఓకే, మేము రిక్వెస్ట్ ఇవ్వడము, ఆయన ఇచ్చడం, మరో వచ్చిన తర్వాత మెడల్స్ వచ్చిన తర్వాత కూడా ఆయనతో కలిసి మేము సన్మాన కార్యక్రమాలు. ఆయన ఇచ్చే ప్రోత్సాహం ఏ విధంగా ఉండేది మీకు? ఎవ్రీ టైం ఆయనకి ఎంకరేజ్మెంట్ ఫుల్ ఉండేది మాకు. ఆయన వల్లనే మేము ఇది పోగలుగుతున్నాం. ఎంకరేజ్మెంట్ అయిందే మీకు. అవునా? ఓకే, వెరీ నైస్. స్టార్టింగ్ ట్రబుల్ ఉంటుంది కదా, స్టార్టింగ్ ఆయన వస్తాడు కాబట్టి. సో ఓవరాల్ గా తీసుకుంటే మన కర్నూలు నుంచి ఈ అసోసియేషన్ తరపు నుంచి ఎంతమంది స్పోర్ట్స్ లో పార్టిసిపేట్ చేశారు, ఎంతమంది రాణించారు?
దాదాపు 70 మెంబర్స్ దగ్గర పోతారు స్పోర్ట్స్ కు. కానీ రాణించే వాళ్ళు తక్కువ ఉండొచ్చు, చాలా ఒక 20-30 మంది ఉంటారు. వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఏ విధంగా ఉందంటారు? బాగుంటారా స్పోర్ట్స్ మీ అసోసియేషన్ తరఫున బాగుంది. ప్రాబ్లమ్స్ ఏమీ లేవు, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఇంతవరకు లేవు. సో ఓవరాల్ గా తీసుకుంటే మీరు చాలా కాలం నుంచి ఈ స్పోర్ట్స్ రంగంలో ఉన్నారు. హెల్త్ ఇష్యూస్ ఎటువంటి పైన మీకు వచ్చాయా? దాన్ని ఏ విధంగా మీరు ఫేస్ చేశారు? వచ్చింటే దాన్ని ఏ విధంగా అధిగమించారు? ఎప్పుడు రాలేదు, హెల్త్ విషయాలు ఎప్పుడు లేదు. బిఫోర్ మేము సర్వీస్ లో ఉన్నప్పుడు ఒకసారి ఏదో వచ్చినాయి, కానీ ఈ స్పోర్ట్స్ లో తిరిగినప్పుడు అవన్నీ ఏం లేదు. ఓకే. సో ఏం సీక్రెట్ ఏంటి? మీరు ఇంత ఇదిగా ఉన్నారు, హెల్త్ పరంగా చాలా దిట్టంగా ఉన్నారు మీరు. సో ఇప్పటి వరకు కూడా ఈ ఏజ్ లో కూడా మీరు అంటే ఒక జిమ్ వర్కౌట్స్ బాగా మీకు పనికొచ్చాయి అనుకుంటా ఈ సమయంలో. సో ఇంత స్ట్రాంగ్ గా ఉండడానికి అది కారణం అంటారు, ఒక ప్రధాన కారణం అంటారు? ప్రధాన కారణం అది. సో డైట్ ఏ విధంగా ఉండేది మీరు రెగ్యులర్ గా? డైట్ మామూలుగా బాగా తీసుకుంటాం మేము, నాన్ వెజ్ తీసుకుంటాం. ఓకే. రెగ్యులర్ గా ప్రాంప్ట్ గా తీసుకుంటాం, టైం టు టైం, లిమిట్ టైం. సో ఈ స్పోర్ట్స్ రంగంలో మిగతా అథ్లెటిక్స్ కి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? స్పోర్ట్స్ లో ఉంటే సూచనలు, సలహాలు, ఏ విధంగా రాణించాలి, ఆరోగ్యం బాగుంటుంది, ఫిట్ గా ఉంటారు. మనం బయట స్పోర్ట్స్ పోయినప్పుడు కూడా వివిధ ప్రదేశాల్లో చూడడము, అది ఒక ఆహ్లాదకరమైన ఇది ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ విలువైన సమయాన్ని మా ఎస్టీవీకి, మా ఎస్టీవీ ఛానల్కి మీరు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. వన్స్ అగైన్ ఐఎమ్ థ్యాంకింగ్ యూ. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఎస్టీవీ ప్రేక్షకుల తరపు నుంచి, ఎస్టీవీ యాజమాన్యం తరపు నుంచి మరొకసారి మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతున్నాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది చూస్తారు కదా అండి, మలిశెట్టి లక్ష్మీ నరసయ్య గారి ఒక మంచి స్పీచ్, దాని తర్వాత ఆయన ఇన్స్పిరేషను, తర్వాత స్పోర్ట్స్ రంగంలో ఎటువంటి కష్ట నష్టాలు ఉంటాయి, సాధక బాధలు ఉంటాయి అనేది ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా మన ఎస్టీవీ ప్రేక్షకులకు వివరించారు. సో మరో లెజెండరీ పర్సనాలిటీతో నెక్స్ట్ వీక్ మీ ముందుంటాను. మీ ఈశ్వర్.